ఆదికాండంలో 32వ అధ్యాయంలో 24-25 వచనాల్లో యాకోబు ఒక్కడే మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతను గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. చాలా నా వైపు చూడండి. ఎంత ఒక క్రైస్తవ లోకానికి, ఒక మానవ లోకానికి గగుర్లు పుట్టుకుపోయే మాట. తాను గెలవకుండుట చూచి దేవుడు అతని తొడగూటి మీద కొట్టిన. మిమ్మల్ని డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, దేవుడు ఓడిపోతాడా? కానీ ఇప్పుడు మనం చదివిన సందర్భాల్లో దేవుడు ఓడిపోయాడు. తాను గెలవకుండుట చూచి, ఎవరు? యేసు ప్రభు గెలవలేకపోతున్నాడు. యాకోబు మీద తొడగూటు మీద కొట్టాడట ప్రభు. ఇది జీర్ణించుకోలేని మాట. దేవుడు ఓడిపోతాడా? ఓడిపోడు కదా, ఆయన అసంభవుడు కదా, సర్వ అధికారములు కలిగిన దేవుడు కదా. ఎలా ఓడిపోతాడు? అసలు ఓటమెరగని దేవుడు. కానీ యాకోబు దగ్గరకు వచ్చేటప్పటికి నా దేవుడు ఏమయ్యాడు? ఓడిపోయాడు. ఈ మాట కొంచెం కష్టంగా ఉన్నా మాట్లాడాలి, తప్పదు. దేవుడు ఓడిపోయాడు. ఎవరి దగ్గర ఓడిపోయాడు? యాకోబు దగ్గర ఓడిపోయాడు. నాకు ఆశ్చర్యం కలిగింది దేవుడు ఆ మాట నాతో మాట్లాడుతుంటే. దేవుడు ఓడిపోవటం అసాధ్యం, అసంభవం. ఓటమి గుండెలను చీల్చిన దేవుడు, మరణమా నీ ముల్లెక్కడా అని మరణపు గుండెలను బద్దలు చేసి పునరుద్ధాన దినమనబడుతున్న 3వ దినమున లెగిచిన దేవుడు, మృత్యుంజయుడు, జయశాలి. అటువంటి గొప్పవాడు ఎవరి దగ్గర ఓడిపోయాడు? యాకోబు ఇంట్లో ఓడిపోయాడు, పని దగ్గర ఓడిపోయాడు, పెళ్లి విషయాల్లో ఓడిపోయాడు. అసలు తన కెరియరే ఓటమి, 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 ఓటమి. తన కెరియరే ఓటమి. ఎక్కడా గెలుపు లేదు. తన ఇంట్లో గెలుపు లేదు. తన మామ ఇంటికి వెళ్తే అక్కడే గెలుపు లేదు. ఆ పనిలో సక్సెస్ లేదు. ఆ వివాహ విషయంలో సక్సెస్ లేదు. అక్కడ జీవించే విధానంలో సక్సెస్ లేదు. అంత జీరో జీరో యాకోబు. ఇక చనిపోతున్న గడియలవి. చెప్పండి, ఏ గడియలవి? ఇక చనిపోతున్న గడియలవి. ఓటమి, 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 ఓటమి. ఎక్కడ గెలుపు లేదు. ఉన్నారు ఇక్కడ అందరూ? స్తోత్రం చెప్పండి ఒకసారి. నా వైపు చూడండి. యాకోబు ఎక్కడ గెలవలేదు. తన ఇంట్లో మారువేషం వేసుకున్నాడు, గెలిచిపోదాం అనుకున్నాడు. ఆశీర్వాదం కాస్త శాపంగా మారిపోయింది. అక్కడి నుంచి పారిపోయాడు. అరణ్యంలోకి వచ్చి అరణ్యంలో చిక్కుకుపోయాడు. అక్కడ నిద్రపోయాడు. దేవుడు అతనికి దర్శనం ఇచ్చారు. ఆ దర్శనాన్ని కూడా పట్టించుకోకుండా అక్కడి నుంచే లెగిచి మామైన లాభాన్ని ఇంటికి పరిగెత్తి అక్కడ వాళ్ళ అమ్మాయిని చూసి, అమ్మాయి కొరకే దాదాపుగా 7 సంవత్సరాలు కష్టపడినట్లుగా మన బైబిల్లో చూస్తాం. కానీ ఆశించిన అమ్మాయిని ఇచ్చి మామగారు పెళ్లి చేయలేదు, మోసం చేశాడు అల్లుడిని. అక్కడ ఫెయిల్ అయిపోయాడు. ఆ ప్రేమించిన అమ్మాయి కొరకు మరొక 7 సంవత్సరాలు వెట్టి చాకిరి చేశాడు. చాకిరి చేస్తున్నాడు కానీ శాలరీ సరిగా రాకపోవటం. తన జీవితం అంత ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే జీరో. ఆ జాకబ్ లైఫ్ అంతా జీరో. ఓటమి లేని జీవితం కాదతంది. ఓడిపోతున్నాడు. ఏ పని చేస్తున్నా ఓడిపోతున్నాడు. ఏ రంగంలో అడుగుపెట్టినా ఓడిపోతున్నాడు.
ఇంట్లో మంచి పేరు సంపాదించుకుందాం అనుకున్నాడు, ఆశీర్వాదకరంగా బ్రతుకుదాం అనుకున్నాడు, ఓడిపోయాడు ఇంటి వద్ద. మామ దగ్గరకు వచ్చి పెళ్లిలో సక్సెస్ అవుదాం అనుకున్నాడు, అక్కడ పెళ్లిలో ఓడిపోయాడు. సరే చక్కని పనన్నా చేసి పనిలో నన్ను గెలుద్దాం అనుకుంటే ఆ పనిలో కూడా ఫెయిల్ అయిపోయాడు. ఒంటిగా ఒకరోజు ఓటమి కలిగినోడులాగా ఎబ్బోకు రేవు దగ్గరకు వచ్చాడు. తను ఒక్కడే ఉన్నాడు, సింగిల్గా ఉన్నాడు. ఏడవటం ప్రార్థన చేశాడు. ఇక ఏడుస్తూ ఉన్నాడు. ఇక చనిపోతున్న చివరి గడియలు అవి. ఎక్కడా గెలుపు లేని గడియలు యాకోబువి. ఇక గెలుపు లేని వారు ఏం చేస్తారు? చావే శరణు నాకు, నేను నష్టజాతకుడిని, నేను నష్టజాతకురాల్ని, నేను బ్రతకడం అసంభవం, ఈ ఓటముల మధ్య నేను బ్రతికి ఉండటం అది అసంభవం అని చెప్పి ఇక్కడ చనిపోతున్న గడియలు, చిట్ట చివరి గడియల్లో 20 సంవత్సరాల తర్వాత తాను నమ్ముకున్న దేవుడు గుర్తొచ్చాడు యాకోబుకి. స్తోత్రం చెప్పండి. ఒక్కసారి ప్రార్థన చేసి చూద్దాం. ఆయన కనికరించకపోతే ఇక చనిపోదాం. యాకోబు చనిపోకపోయినా యాకోబుని చంపడానికి ఎవరు వస్తున్నారు? ఏశావు 400 కిరాయి గొండాలను వేసుకొని వస్తున్నాడు. ఇప్పుడు దేవుడు యాకోబుని ఏం చేయాలి? గెలిపించాలి. ఇప్పుడు అక్కడ గెలవకపోతే దేవుడు కూడా చీపోరా అంటే యాకోబు చనిపోతాడు. యాకోబు చనిపోతే ఇజ్రాయేలు ఉండదు. ఇజ్రాయేలు లేకపోతే 12 గోత్రాలు ఉండవు. 12 గోత్రాలే లేకపోతే వాగ్దాన దేశం ఉండదు. వాగ్దాన దేశమే లేకపోతే అసలు స్వాస్థ్యమే ఉండదు. వినాలి చాలా జాగ్రత్తగా. యాకోబుకి అది చివరి స్థానం. చావా బ్రతకటమే, గెలుపా మళ్ళీ ఓటమేనా? ఏడుస్తున్నాడు, 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 ఏడుస్తున్నాడు. అన్న ఏమో వచ్చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. నువ్వు నన్ను ఈ రాత్రి ఆశీర్వదించకపోతే రక్తపాతమే కనపడుతుందని ఏడుస్తా బాధపడుతూ ఉన్నాడు. ఏడుస్తా ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు యాకోబుకి. కంటిన్యూస్గా క్రయింగ్ క్రయింగ్ క్రయింగ్, లార్డ్ బ్లెస్ మీ, లార్డ్ బ్లెస్ మీ, లార్డ్ బ్లెస్ మీ, లార్డ్ బ్లెస్ మీ, బ్లెస్ మీ, లార్డ్ నన్ను ఆశీర్వదించు, లార్డ్ బ్లెస్ మీ, నన్ను ఆశీర్వదించు, బ్లెస్ మీ లార్డ్, బ్లెస్ మీ లార్డ్ అంటూ ఏడుస్తా ఉన్నాడు. ఏడుస్తా, అయ్యో ఈ రాత్రి గనక నేను ఓడిపోతే, ఈ రాత్రి గనక నేను ఓడిపోతే పొద్దునికి శవమై తేలుతాడు యాకోబు. యాకోబు శవమై తేలితే ఇజ్రాయేలుకి అర్థమేది? ఇజ్రాయేలు ఎక్కడ? గోత్రాలు ఏవి? వాగ్దాన దేశమేది? జెరూషలేమేది? అతని ఏడుపులకి పరలోకమంతా గడగడ 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 ఒక ధ్వని పుట్టింది. బ్లెస్ మీ లార్డ్, లార్డ్ బ్లెస్ మీ, లార్డ్ బ్లెస్ మీ. ఇదే గోల రాత్రి పడిపోయి ఏడుస్తా ఉన్నాడు. అయితే వావ్, అద్భుతమైన దేవుడు ఆ రాత్రి అక్కడ దిగొచ్చారు. అద్భుతమైన దేవుడు దిగొచ్చాడు. ఆశీర్వదించే దేవుడు దిగొచ్చాడు. దేవుడే అలా నిలబడ్డాడు. యాకోబు భయంతో చిన్నగా జరుక్కుంటూ వెళ్ళి డాడీ పాదాలు పట్టుకున్నాడు. నన్నేమనొద్దు డాడీ, నన్నేమనొద్దు డాడీ. నువ్వు నాకు అరణ్యంలో రాత్రి దర్శనం చూపించు, మందిరం కట్టమన్నావు, నేను ఫెయిల్ అయిపోయాను డాడీ. దాంట్లో కూడా దేవదూతలు ఎక్కుతూ దిగుతున్న నిచ్చిన కల్లో చూశాడు యాకోబు.
ఇక్కడ నువ్వు మందిరాన్ని కట్టాలని దేవుడు మాట్లాడాడు, కానీ ఆయన మాట కూడా వినకుండా ముందుకు వచ్చేసాడు. డాడీ, ఈ రాత్రి గనుక నువ్వు నా ఆశీర్వదించకపోతే నేను శవమైతే వెళ్తాను డాడీ. నీ మాట వెళ్ళలేదు, నీ పని చేయలేదు, నువ్వు మందిరం కట్టమన్నావు, అక్కడ కూడా నేను ఫెయిల్ అయిపోయాను. ఓటమి వలలో చిక్కుకుపోయిన యాకోబు డాడీ పాదాలు పట్టుకొని ఏడుస్తా ఉన్నాడు. నన్ను వదలరా, నేను వెళ్ళిపోతాను అంటే, డాడీ బ్లెస్ మీ లా, బ్లెస్ మీ ఫాదర్, నన్ను ఆశీర్వదించి వెళ్ళు, నాకు జయమిచ్చి వెళ్ళు. ఓటమి చీకటులు నన్ను భయపడుతున్నాయి, ఓటమి చీకటులు నువ్వు చనిపోతావని బెదిరిస్తున్నాయి. లార్డ్ బ్లెస్ మీ. అప్పుడు అక్కడ రాయబడిన మాట మనం చదివాం, తాను గెలవకుండుట చూచి. ప్రైజ్ 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 ప్రైజ్. దేవుడు ఓడిపోయాడు, ఓటమిని ఎరగనాడు. కన్నెర్ర చేసి చూస్తే ఉరుములు ధ్వనులు పుట్టి గడగడ 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 గడ వణికిపోయేటువంటి ప్రకృతి భూమికిని ఆకాశమునకును ఎత్తైన ప్రపంచనము పైన కొలువై ఆసీనుడై ఉంటున్నవాడు, భూమి మీద ఓడిపోనివాడు, పరలోకములో ఓటమిని చూడనివాడు యాకోబు ముందు ఓడిపోయాడు. యాకోబు ఏడుపు చూశాడు. ఆడపిల్లగా ఏంట్రా ఏడుపు పనుల మగ సిరి కలిగి ప్రార్థన చేశాడు. ఈ రాత్రి ఒకటే, మారానుభవం మధుర అందుకే ఎక్కడ గెలుపు లేదు డాడీ, ఒక్కసారి నన్ను ఆశీర్వదించు. సింగిల్ టైం బ్లెస్ మీ, ఒక్కసారి ఆశీర్వదించు డాడీ. నేను ఏ విత్తనం వేస్తున్నా పంట రావట్లేదు, ఎక్కడికి పోతున్నా గెలుపు రావట్లేదు, ఎక్కడికి వెళ్తున్నా గెలుపు రావట్లేదు. ఓటమి చీకటిల మధ్య పడుకుంటున్నాను, ఓటమి చీకటిల మధ్య బ్రతుకుతున్నాను. లార్డ్ బ్లెస్ మీ. ఆ రోజు యాకోబు చీకట్లో, ఇదిగో ఈ చీకటి నన్ను ఎక్కిరిస్తుంది డాడీ, ఎక్కిరిస్తుంది. ఓటమి నువ్వు ఎందుకురా చనిపో, నీ అన్న చేతిలో చావరా నువ్వని మరణ ఘోష నా చెవులో రణశేషముగా మోగుతుంది. ఒక్కసారి ఆశీర్వదించు డాడీ నన్ను. వచ్చాడు, అలా కాలు పట్టుకున్నాడు. దేవుడు ఓడిపోయాడంటే యాకోబు ముందు. ఏంటి యాకోబు, జాకోబ్ నీ విజయ రహస్యం ఏంటి? క్రై 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 ఏడవటమే ఏడవటమే ఏడవటం. లార్డ్ బ్లెస్ మీ, లార్డ్ బ్లెస్ మీ, లార్డ్ బ్లెస్. ఇక అర్థమైపోయింది యాకోబుకి, నాకు విజయమే లేదు, ఇక ఆయన తప్ప నాకు దిక్కు ఎవరు లేరు. 20 సంవత్సరాల తర్వాత యాకోబుకి అర్థమైంది, ఆయన ఓడిపోయాడు. ఓటమిని ఎరిగిన వాడు, ఓటమిని రుచి చూచిన వానికి జయమివ్వాలని ఆయన ఓటమి పాలైపోయాడు. మనకి జయమివ్వటానికి ఆయన ఓడిపోయాడు, ఆయన ఓడిపోయాడు, ఆయన ఓడిపోయాడు. ప్రభువు ఓడిపోకపోతే మనకి జయము రాదు, ప్రభు ఓడిపోకపోతే మనకు విజయ పతాకం రాదు. సరేలే పాపం వీడు ఏడుస్తున్నాడు. తన ఇంట మీరు ఓటమి అన్నాడు, తన ఇంట, తన ప్రయాణములో, తన మామింట, తన పనిలో, తన కెరియర్ అంతా, తన జీవితం అంతా
అతడు ఏది చేసినా, ఏది మాట్లాడినా, ఏది తలంచినా అలాంటోడు యేసు దగ్గరికి వచ్చాడు. యేసయ్య గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు, ఈయన్ని ఎలాగైనా నేను గెలిపించాలి. ఈయన నేను ఎలాగైనా గెలిపిస్తాయి. రాత్రి నువ్వు గెలుస్తావు, నువ్వు గెలుస్తావు, నువ్వు గెలుస్తావు, నువ్వు గెలుస్తావు, నువ్వు గెలుస్తావు. రబాబా షబాల రిఖబాబా బాబా రిబాబాల తురాబా షబాలబా రిఖలబా. టేక్ ఇట్, టేక్ ఇట్, టేక్ ఇట్. తీసుకో, గెలుపు తీసుకో, గెలుపు తీసుకోండి, గెలుపు తీసుకోండి, విజయం తీసుకోండి, 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 తీసుకో. నా దేవుడు నిన్ను గెలిపించబోతున్నాడు. తీసుకో, ఎస్ 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 ఎస్, తీసుకో, 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 తీసుకో. నిన్ను గెలిపిస్తున్నాడు. తీసుకో, తీసుకో. టేక్ ఇట్, టేక్ ఇట్, టేక్ ఇట్. బూదర 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 ఉరబ రబ 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 రిషబ బబ 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 బబ. నిన్ను గెలిపించడానికి నా దేవుడు ఓడిపోతున్నాడు ఈ రాత్రి. గెలువు, గెలువు. ఓటమి చూస్తున్నదానా, ఓటమిని ఎదుర్కొంటున్నవాడా, ఈ రోజు నీకు విజయం, ఈ రోజు నీకు విజయం, ఈ రోజు నీకు విజయం. ఉర్రి బాబా 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 షబ బాబా. తీసుకో, 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 తీసుకో. ఉర్రి కాలబా షబల బల 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 బల. ఉర్రి బల 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 షబల బల 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 బల. ఉర్రి కాలబల బల బల షబల బల బల బల. రబ బాబా 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 బాబా. ఉర్రి కాబా బాబా బాబా షబల బల 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 బల. ఉర్రి బాబా షబల బల 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 షబల బల బల. ఉర్రి కాలబా షబా తిరి బల 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 షబా బల బల. తీసుకోండి, 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 తీసుకోండి. గెలుపు తీసుకోండి, గెలుపు తీసుకోండి. ఓడిపోతున్న వారులారా గెలవండి, గెలవండి, గెలవండి. ఈ రోజు నుంచి గెలుపు మనదే, గెలుపు మనదే, గెలుపు మనదే, గెలుపు మనదే. నా వైపు చూడండి. గెలుపు అనే అధికారం నా చేతులకు వచ్చింది రాత్రి. దాన్ని గట్టిగా పట్టుకుని వదలొద్దు. ఈరోజు గెలుపేంటో నువ్వు చూడబోతున్నావు. జాకబ్, ఎందుకు ఏడుస్తున్నావు? ఓటమిని ఎదుర్కొంటున్నాను నేను. సింగిల్ బ్లెస్సింగ్, ఒక్క ఆశీర్వాదం కూడా నాకు లేదు. బ్లెస్ మీ లార్డ్. ఈ రాత్రి నన్ను ఆశీర్వదించు. దేవుడు కేవలం, వినండి ఈ మాట, యాకోబుని గెలిపించడానికి ఆయన ఓడిపోయాడు. మగధీరుడు, సార్వభౌమ్యాధికారము కలిగిన వాడు నీ కోసం ఈ రాత్రి ఓడిపోతున్నాడు. ప్రైజ్, ప్రైజ్. నీ కోసం ఈ రాత్రి ఓడిపోతున్నాడు. చెప్పండి, చెప్పండి. నేను ఇప్పుడు అడుగుతాను మిమ్మల్ని, ఎందుకు ఓడిపోతున్నాడని. ఎందుకు ఓడిపోతున్నాడు? ఎవరికి గెలుపు ఇవ్వడానికి, ఎవరికి విజయం ఇవ్వడానికి? ఇప్పుడు నీకు ఎందుకు వచ్చి తెలుసా? ఓడిపోవడానికి కాదు, ఇప్పుడు గెలవటానికి ఇక్కడికి వచ్చాను. అల్లి చెప్దామా? ఇప్పుడు నువ్వు గెలుపు తీసుకుని ఇక్కడి నుంచి వెళ్తున్నావు. ఎంతమంది నమ్మొచ్చున్నారా? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నన్ను గెలిపించడానికి యేసయ్య ఓడిపోయాడానండి. ఎందుకంటే ఎక్కడా గెలుపు లేదు కదా. పిచ్చి దానిలా పిచ్చివాడుగా బ్రతుకుతున్నాం మనం భూమి మీద. ఎలాగైనా ఇప్పుడు నా దేవుడి రాత్రి ఒక డిసిషన్కి వచ్చాడు, వీళ్ళని నేను గెలిపించాలి. ఇప్పుడు గెలిపించాలి అంటే నేను ఓడిపోవాలి. ఆయన కెరియర్లో, ఆయన లైఫ్ స్టైల్లో ఎప్పుడూ ఓటమి లేదు ఆయనకి. నీ కోసమే ఓడిపోతున్నాడు. ఎక్స్పెషలీ వీడి కోసం ఆయన ఓడిపోతున్నాడు. ఎంత కృతజ్ఞమై ఉండాలి రాత్రి దేవునికి మనం. ఇప్పుడు ఆయన ఓడిపోతే కానీ మనకు గెలుపు రాదు, ఇంక వేరే ఆధారం లేదు. దేవుడు ఏమీ అనుకోకుండా నేను ఓడిపోతారా, నువ్వు గెలువు అన్నాడు యాకోబుతో. ఎంత సంతోషించాడంటే జాకబ్ అసలు. బా, అన్నయ్యలు చంపడానికి వచ్చారు కదా అన్నయ్య, 400 మందిని పల్లకిలో పెట్టుకొని తీసుకెళ్లారు తమ్ముడిని. లార్డ్, నన్ను బ్లెస్ చేసినందుకు స్తోత్రంలా. నీ విజయం నాకు ఇచ్చినందుకు వందనాలు, నీ గెలుపు నాకు ఇచ్చినందుకు వందనాలు.
ఇక ఓటమి నా జీవితంలో తొలగించినందుకు వందనాలు. అందరికీ నా దేవుడు ఇప్పుడు విజయాన్ని మన చేతికి ఇచ్చాడు. ఆయన గెలుద్దాం, గెలిపిద్దాం. హల్లెలూయా చెప్తారా? చేతులు పైకెత్తి ఏమని చెప్తారంటే, నన్ను గెలిపించిన వాడా స్తోత్రం అనండి. స్తోత్రం, స్తోత్రం. నా కొరకు నీవే ఓటమి పాలై గెలిపించిన సార్వభౌమ స్తోత్రం. నా కొరకే నీవే ఓటమి పాలై గెలిపించిన సార్వభౌమ స్తోత్రం. నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే స్తోత్రము. నన్ను గెలిపించి నా తలపైకెత్తి ఆశీర్వదించుటకు స్తోత్రం. ఓడిపోయిన నన్ను గెలిపించుటకు నీవు దిగి వచ్చిన దేవా నీకే స్తోత్రం. ఓడిపోయిన నన్ను గెలిపించడానికి దిగి వచ్చిన దేవా నీకే స్తోత్రం. నీకే స్తోత్రము, నీకే స్తోత్రము, నీకే ప్రైజ్ గాడ్. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20-21 వచనాలు చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20-21 వచనాలు. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మన దేవుడిలో పాపము చూపిస్తారా ఎవరైనా? మనమనే కాదు, ఈ విశ్వ ప్రపంచం ఆయనలో పాపం చూపించగలిగిందా? నువ్వు పాపం చేసేవన్నాడు ముద్ర వేయగలిగాడా? నీలో పాపం ఉందని ఎవడన్నా చెప్పగలిగాడా? ఇప్పుడు దేనిగా మార్చబడ్డాడంట? పాపిగా. మనం దేవుని యందు నీతిమంతులు అవ్వాలంటే ఇప్పుడు మన పాపము ఆయన తీసుకోవాలి. మనల్ని నీతిమంతులు చేయడానికి దేవుడు పాపిగా మారిపోయాడు. మనల్ని గెలిపించటానికి ఆయన ఓటమి పాలైపోయాడు. మమ్మల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేయటానికి నా దేవుడు పాపముగా చేయబడ్డాడు. పాపము చేయలేదు, పాపముగా చేయబడ్డాడు. యేసు ప్రభు అధికారులు న్యాయవిధులు జనాల్ని కొడుతుంటే యేసు ప్రభు వచ్చి ఎందుకు వాళ్ళని కొడుతున్నావు అని అడిగాడు. వారి తప్పు చేశారు, వారి పాపం చేశారు. అయితే ఆయన ఏమన్నాడు తెలుసా? అయితే ఇంకా బాగా కొట్టండి అన్నాడా? అనలేదు. నన్ను కొట్టండి, అది నా మీద వేయండి, ఆ నింద నా మీదకి రావాలి, అవమానం నా మీదకి రావాలి, వారు చేసింది నా మీద. అలా ఎలా కుదరదు. కుదిరిద్ది. వాళ్ళని వదిలేయండి ఆ ప్రజల్ని. నేను ఇప్పుడు ఆ పాపం చేశాను అనుకోండి, వాళ్ళని కొట్టే దెబ్బలను కొట్టండి. పాపినైన నన్ను నీతిమంతునిగా మార్చడానికి దిగి వచ్చిన దేవానికి స్తుతి. పాపినైన నన్ను నీతిగా మార్చడానికి దిగి వచ్చిన నీకు స్తోత్రం. నీకే స్తోత్రము, నీ
నీతిగా మార్చుటకు దిగి వచ్చిన దేవా నీకు స్తోత్రం. పాపినైన నన్ను నీతిగా మార్చుటకు దిగి వచ్చిన దేవా నీకు స్తోత్రం. నీకే స్తోత్రం, స్తోత్రము నీకే. గలతీయులకు రాసిన పత్రిక 3:14. గలతీయులకు రాసిన పత్రిక 3:14. అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై, అన్యజనులకు ఆశీర్వాదం కలగటానికి క్రీస్తు మన కోసము శాపమై, చదువు తల్లి పూర్తిగా, మనలను ధర్మశాస్త్రముకు శాపము నుండి విమోచించను. శాపమైన నన్ను ఆశీర్వదించుటకు దిగి వచ్చిన దేవునికి స్తోత్రం. నిజంగా అన్యజనులు బ్లెస్ అవ్వాలంటే ఇప్పుడు మన దగ్గర నుంచి శాపం ఆయన తీసుకోవాలి. యేసు శాపముగా చేయబడ్డాడు. ఆయన శాపగ్రస్తుడు కాదు, మనల్ని ఆశీర్వదించడానికి శాపాన్ని ఆయన తీసేసుకున్నాడు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఎవరిని ఆశీర్వదించడానికి? మన దగ్గర శాపం ఉందండి, మన దగ్గర ఆశీర్వాదం లేదు. మనం శాపగ్రస్తులం. మన తప్పిదుల ద్వారా, మన పాపాల ద్వారా మనం శాపగ్రస్తులం. ఇప్పుడు ఆ శాపాన్ని దేవుని మీద వేసుకున్నాడు. ఆయన శాపంగా మారిపోయాడు. ఆయన ఆశీర్వాదం ఇటు ట్రాన్స్ఫర్ అయింది. వినండి, శాపం అటు ట్రాన్స్ఫర్ అయింది, ఆశీర్వాదం ఇటు ట్రాన్స్ఫర్ అయింది. పాపం అటు ట్రాన్స్ఫర్ అయింది, నీతి ఇటు ట్రాన్స్ఫర్ అయింది. ఓటమి అటు ట్రాన్స్ఫర్ అయింది, గెలుపు ఇటు ట్రాన్స్ఫర్ అయింది. వావ్, వాట్ ఎ గ్రేట్ వండర్ఫుల్ గాడ్. నేను చాలా అద్భుతమైన దేవుని కలిగి ఉన్నాను. చెప్పండి, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఈ రాత్రి సింగిల్ ఆన్సర్, నీవి నావి, నావి నీవి. ఎవరన్నారు? ప్రభు అన్నారు. లూక్లో అన్నారు, లూకాసు వార్తలు అన్నారు. ఆయన 15:31 అన్నారు. నేను ముగించేశాను. అందుకు అతడు, కుమారుడా నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నువ్వు నాతో ఉన్నావు గనుక నావన్నీ నీవి. అది నా గెలుపు నీదే, నా నీతి నీదే, నా ఆశీర్వాదం కూడా నీదే. ఎవరన్నారు? నీ ఓటమి నాదే, నీ పాపము నాదే, నీ శాపము కూడా నాదే. ఎవరన్నారు? చెప్పండి. నీకే స్తోత్రము. ప్రైజ్ గాడ్, ప్రైజ్. బిగ్గరగా ఓ నీకే, నీకే. మళ్ళీ నా గెలుపు నీదే, నా నీతి నీదే, నా ఆశీర్వాదం కూడా నీదే. నీ ఓటమి నాది, నీ పాపము నాది, నీ శాపము కూడా నాదే. అందుకే నీకే
నువ్వెవరో చెప్పాలి. ఇప్పుడు నువ్వెవరో చెప్పాలి. నేను విజయమైన దానిని, నేను విజయమైన వాడిని. మేమిప్పుడు నీతిమంతులం, మేమిప్పుడు ఆశీర్వదించబడిన వాళ్ళు. ఆశీర్వదించబడిన వారులారా రండి లోపలికి అని దేవుడు మన పిలవబోతున్నాడు. రే బాబా బాబా షబా బాబా. హలో, అది నువ్వేం తీసుకొచ్చావు ఇక్కడికి? అమ్మ, పరిశుద్ధాత్మను కంట్రోల్ చేసుకోవాలి, మాట్లాడింది వినాలి. నువ్వేం తీసుకొచ్చావు? ఇంకేం తీసుకొచ్చావు? నువ్వేం తీసుకొచ్చావు? పాపాన్ని తీసుకు. నువ్వేం తీసుకొచ్చావు? పాపాన్ని తీసుకొచ్చు. నువ్వేం తీసుకొచ్చావు? పాపాన్ని. నువ్వేం తీసుకొచ్చు? నువ్వేం తీసుకొచ్చు? ఏ పిశాచిల్లా, నువ్వేం తీసుకొచ్చావు? నువ్వేం తీసుకొచ్చు? నువ్వేం తీసుకొచ్చు? నువ్వేం తీసుకో? ఓటమి. చాలామంది ఓడిపోయి ఉన్నారు ఇక్కడ. నువ్వేం తీసుకొచ్చు? లోయి సిస్టర్, మీరేం తీసుకొచ్చారు? ఓటమి తీసుకొచ్చారు. మీరేం తీసుకొచ్చారు? కెతురా సిస్టర్, ఓటమి తెచ్చారు. చాలామంది మన చర్చిలో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ఓటమి కలు. కొంతమంది పాపాన్ని తీసుకొచ్చారట, కొంతమంది శాపాన్ని తీసుకొచ్చారని చెప్పారు. నువ్వేం తీసుకొచ్చావు? చెప్పాలతో టైం లేదు, 9:30 అయిపోయింది. ఏం తీసుకొచ్చావు ఇక్కడికి? ఓటమి, ఓడిపోతున్నావు. ఏంజల్, నువ్వేం తెచ్చావు? క్రొత్తగా ఏమైనా తెచ్చావా? ఏం తెచ్చావు? ఇప్పుడు నేను చెప్తున్నాను ఒక మాట. ఓటములందరూ నిలబడండి అంటే చెప్తున్నాను మామూలుగా. నిలబడబండి, ఇప్పుడు నిలబడటం కాదు. పాపాన్ని తీసుకొచ్చిన నిలబడండి, శాపాన్ని తీసుకొచ్చిన నిలబడండి. అవన్నీ ఇక్కడ ఇవ్వండి, క్రొత్త సరుకు ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళండి. ప్రైజ్ గాడ్. బ్రదర్, మీరేం తెచ్చారు? అమ్మా, శాపాన్ని తీసుకొచ్చారు. శాపంగా ఉందంట బ్రదర్ లైఫ్ అంతా కూడా. ఆశీర్వాదం లేదా మీకు? లేదు. ఎక్కడ చూసినా ఆశీర్వాదం లేదు. ఇప్పుడు బ్రదర్ రూబెన్ బ్రదర్ శాపాన్ని తీసుకొచ్చారు. బ్రదర్, మీకు నేనేమి ఇస్తానో తెలుసా? ఆశీర్వాదాన్ని ఇస్తున్నాను బ్రదర్, తీసుకోండి. టేక్ ఇట్, టేక్ ఇట్, టేక్ ఇట్. కూర్చోండి. థ్యాంక్ యూ. ఈరోజు మీరు తీసుకొచ్చినవి మార్చి మేము ఇస్తాం ఇక్కడ. మీ ఓటమి నాకు కావాలి, మీ పాపం నాకు కావాలి, మీ శాపం నాకు కావాలి. నా గెలుపు నువ్వు తీసుకెళ్ళు, నా నీతి నువ్వు పట్టుకెళ్ళు, నా ఆశీర్వాదం నువ్వు పట్టుకెళ్ళు. చివరి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇక నువ్వు తీసుకొచ్చినవన్నీ ఇక్కడ పడేసి క్రొత్తగా తీసుకెళ్ళు. మళ్ళా నువ్వు ఓటముతో వెళ్ళొద్దు, పాపిగా వెళ్ళొద్దు, షాపిగా వెళ్ళొద్దు. గెలుపుతో వెళ్ళాలి, నవ్వుతూ వెళ్ళాలి, నవ్విస్తూ వెళ్ళాలి, నీతిమంతులుగా వెళ్ళాలి, ఆశీర్వాదవంతులుగా వెళ్ళాలి. దేవుడిస్తాడు. మనందరం తీసుకొని వెళ్దాం.